చాలామంది నన్ను అడుగుతున్నటువంటి అంశం ఏమిటి అంటే, అసలు మా రాశిని బట్టి లేదా మా పేరుని బట్టి ఎటువంటి వాహనం కొనుక్కుంటే మంచిది, అంటే ఏ బ్రాండ్, ఏ రంగు, ఏ నెంబర్ ఉంటే మంచిది అని అడుగుతున్నారు. నిజంగా ఉంటుందా? ఎందుకంటే మనకు చూడండి, పాతకాలంలో గుడ్డు వచ్చిన వేళ బిడ్డ వచ్చిన వేళ అంటారు. గుడ్డు అప్పట్లో గుడ్లు అంటే ఏంటంటే మనకి ఆవులు అవ్వచ్చు, గుర్రాలు కావచ్చు, ఇట్లాంటివి. ఇప్పుడు మరేమిటి, ఇప్పుడు మనకి వాహనాలు. అయితే దీన్ని అసలు ఎలా చూడాలి? మనకి చతుర్థ స్థానము అంటారు. అంటే లగ్నం నుంచి కానీ రాశి నుంచి కానీ, లగ్నం తెలిస్తే లగ్నం నుంచి చూసుకుంటే, లేకపోతే రాశి తెలిస్తే రాశి నుంచి మీది ఏదైతే అయిందో మేషం నుంచి మీనం వరకు 4వ అధిపతి ఎలా ఉన్నాడు, దాన్ని బట్టి అసలు మీ పేరు మీద వాహనం కొనొచ్చా కొనకూడదా, కొంటే ఏ వాహనం కొనాలి, ఏ రంగు, ఏ నెంబర్ ఉంటే మంచిది అనేటువంటి అంశాలు మీరు వీడియో ఎండింగ్ వరకు చూసినట్లయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ కలుగుతుంది. దాని ద్వారా మీరు ఒక వాహనం కానీ గృహం కానీ కొనుక్కునే సమయము, కొనుక్కున్న తర్వాత మీకు బాగా కలిసి రావాలంటే ఎటువంటి రంగు, నెంబరు అనేది తీసుకోవాలి, ఏ బ్రాండ్ తీసుకుంటే మంచిది అనేటువంటిది మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం. వృషభం వారికి మీకు ఈ వృషభ రాశి కానీ లగ్నం కానివ్వండి, చతుర్థాధిపతి రవవుతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2026 నవంబర్ వరకు మాత్రం 4వ స్థానంలో కేతు ఉంటున్నాడు. అప్పుడు వాహన గృహ సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి తీసుకునేటప్పుడు. ఇది ప్రధానంగా తీసుకోవాల్సిన అంశం. ఇక రెండో విషయం ఏంటంటే, మీరు ఏ రంగు తీసుకుంటే మంచిది. 4th లార్డ్ ఈజ్ సన్ అవుతాడు. సో 1 నెంబర్ ప్రిఫర్ చేయడానికి బాగుంటుంది లగ్నరీత్యా, రాశిరీత్యా చూసుకుంటే. అదేవిధంగా ఆరెంజ్ కలర్ మరియు కొంచెం రాయల్ లుక్ ఉండేటువంటిది. ఎందుకంటే సన్ ఈజ్ ది ఆల్ ప్లానెట్స్ కింగ్ అనమాట. కొంచెం రాయల్ లుక్ ఉండేటువంటి వాహనం మీకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే సన్ కనుక బాగున్నాడు, లేదా సన్ వెళ్ళి ఇంకో గ్రహంతో దేంతోనైనా కలిశాడు ఉదాహరణకి, అప్పుడు ఆ గ్రహం ఈ గ్రహం కంటే బలంగా ఉంటే అప్పుడు ఆ కలర్స్ మీకు ఇంకా బాగుంటాయి. బట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం ఆరెంజ్ కలర్ ఈజ్ యువర్ ప్రిఫరెన్స్ కలర్, గుర్తుపెట్టుకోండి. అలా కాదండి, మాకు 4th హౌస్లో ప్లానెట్స్ ఉండి కొంతమందికి ఎలా ఉంటుందంటే అక్కడ పితృదోషం ఏర్పడుతుంది, అంటే శని రాహులు ఉంటారు, అప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అది కాకుండా మీరు ఎప్పుడైనా వాహనం తీసుకునేటప్పుడు కూడా మీ యొక్క చతుర్థ భావం మీదకి ఏ గ్రహాల యొక్క దృష్టి ఉంది. ఇప్పుడు కేతు ఉన్నాడు, ఏదో ఒక డిస్టర్బెన్సెస్, డిస్ప్యూట్స్ వస్తూ ఉంటాయి. అలా కాకుండా ఏ గ్రహం, సన్ వెళ్ళి ఏ గ్రహంతో కలిసి ఉంది, అదేవిధంగా 4వ స్థానం మీద శుభగ్రహాలు ఉన్నప్పుడు కనుక తీసుకున్నట్లయితే మరింత బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా కొంతమంది వాహనంలో పెట్టుకునేటువంటి ఇష్టదైవాన్ని పెట్టుకుంటూ ఉంటారు. మీరు విష్ణుమూర్తిని పెట్టుకోవచ్చు, లేదా సూర్య భగవాను కూడా పెట్టుకోవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే మీ ఇష్టదైవం పెట్టుకోవడము, ఇది ఇక్కడ ఏంటంటే మనం వాహనం బయలుదేరేటప్పుడు ఒక్కసారి మనం మొక్కుకుంటాం. మీ పంచమాధిపతి ఎవరు? బుధుడు అవుతాడు. బుధుడికి అధిష్టానం దేవత వెంకటేశ్వర స్వామి, విష్ణువు, ఇలాంటి రూపాలన్నీ కూడా, లేదా సూర్య భగవానుడు. వాహనానికి న్యాచురల్గా 4th లార్డ్ కాబట్టి ఇప్పుడు రాబోయే నవంబర్ వరకు కాస్త గణపతిని తలుచుకొని బయలుదేరండి, అన్ని విధాలా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనకి వర్గు అనేటువంటిది గృహానికి ఎలా అయితే వాడతామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒక వాహనం విషయంలో కూడా కొన్ని సంవత్సరాల తరబడి నేను రీసెర్చ్ చేసినప్పుడు, అంటే ఒక పేరు గల వ్యక్తికి ఏ వాహనం తీసుకున్నప్పటి నుంచి అతనికి బాగా కలిసి రావడం జరుగుతుంది. అది మెయిన్ బ్రాండా లేకపోతే అందులో సబ్బా అంటే మెయిన్ బ్రాండ్ అండ్ సబ్ కూడా బాగా పనిచేస్తుంది. అంటే ఎట్లాగా అంటే, ఇప్పుడు మనకి చూడండి, ఆ నుంచి అమ్మహా లోపల ఉండే బ్రాండ్స్ అనుకోండి. ఆ అంటే ఆడి, ఈ అంటే ఇంకొక బ్రాండ్, ఊ అంటే ఇంకోటి, అట్లా అంటే మొదటి అక్షరం వచ్చేలాగా. ఎగ్జాంపుల్ ఐ అనుకోండి, ఇన్నోవా. అట్లా ఏంటంటే ఆ నుంచి అమ్మహా అక్షరం లోపల మీ పేరు ఉందనుకున్న ఉదాహరణకి, అప్పుడు మీరు మీ యొక్క తీసుకునే వాహనం ఆ నుంచి అమ్మహా లోపల వచ్చే బ్రాండ్ ఉండే వాహనము, లేదా చచ్చా జ అక్షరాలు. ఓకే, జ అంటే జగ్వార్,
ఉదాహరణ చెప్తున్నా. అదేవిధంగా యారా లావా, వా అంటే ఓల్వా, ఇట్లా యా అంటే యాలో కూడా ఏదైనా వచ్చింది అనుకోండి, ఎస్డి 2 వీలర్ అనుకోండి, ఎస్డి బైక్, అలా మీరు తీసుకొని చూడండి, ఖచ్చితంగా బాగుంటుంది. అదేవిధంగా మనకి అష్టవర్గుల్లో మనం ఆ వర్గు గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఒకవేళ కక్క గగ అక్షరాలతో మీ పేరు ఉంది అంటే కళ్యాణ్ కావచ్చు, గా అంటే గంగాధర్ కావచ్చు, జ్ఞానేష్ కావచ్చు, ఇట్లా ఉందనుకోండి ఉదాహరణకి మీ పేరు. అప్పుడు మీరు కక్క గగ స్వవర్గులో ఉండేటువంటి అక్షరాలు గల వాహనం తీసుకోవచ్చు, లేదా శేషా సాహా యారాలావా, షే అంటే సుజుకి వెహికల్ ఉంది అట్లా అనమాట. వా అనుకోండి విర్చుస్, విఐఆర్ టీవీఎస్ విర్చుస్ ఉంది ఇప్పుడు ఇవాళ రేపు వాక్స్ వ్యాగన్లో అట్లా. ఉదాహరణకి చచ్చా జజా అక్షరాల్లో మీ మొదటి పేరుంది, మొదటి అక్షరంలో మీ పేరుంది అంటే చందన్, చందన, అది స్త్రీకైనా పురుషుడికైనా ఒకటే వర్తిస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలా ఉన్నప్పుడు మీరు తీసుకునే వెహికల్ చచ్చా జజా అక్షరాల్లో ఉండేటువంటిది. జా అంటే ఇందాక నేను చెప్పినట్టుగా జగ్వార్ కావచ్చు. అదేవిధంగా షేషా సాహా లేదా ఆ నుంచి అమ్మహ వరకు అంటే ఆడి, అట్లా అనమాట. ఇప్పుడు అదే కనుక టట్టా డాడానా అక్షరాల్లో మీ పేరు ఉందనుకోండి ఉదాహరణకి, అంటే టా టా డా డానా, మీ అందులో మీ పేరులో మొదటి అక్షరం అది అయింది. అప్పుడు మీకు పప్ప బబ్బమ్మ అనే అక్షరాలు గల వెహికల్, అంటే మా అంటే మెర్సిడీస్ ఉంటుంది కదా అట్లా. అదేవిధంగా ఆ నుంచి అమ్మహ లేదా కక్క గగ అక్షరాలు, కా అంటే ఏంటి కియా వెహికల్ అట్లా. అదేవిధంగా మీ ఎగ్జాంపుల్ మీ పేరు తాత దాదాన్న, నా అంటే ఉదాహరణ నా పేరే నానాజీ పట్నాయక్ అనుకుందాం. ఇప్పుడు నాకు తాత దాదాన్న అక్షరాల్లో ఉండేటువంటి పేరు గల వెహికల్ కానీ, లేకపోతే యారాలావా, లా అంటే లెక్సస్ ఉంది, వా అంటే వోల్వా ఉంది అట్లా. లేదా కక్క గగ అక్షరాలు, కా అంటే కియా, గా అంటే సంథింగ్ దానికి ఏదైనా ఒక పేరు వస్తుంది కదా అట్లా. ప్లస్ అది కాకుండా మనకి చచ్చా జజా అక్షరాల్లో ఉండేటువంటిది ఏదైనా వెహికల్ కూడా తీసుకోవచ్చు. ఇక అదేవిధంగా మీ పేరులో మొదటి అక్షరం కనుక పప్ప బబ్బమ్మ అక్షరాల్లో ఉందనుకోండి, పా అంటే పనీంద్ర, మా అంటే మధుకర్, మధు, ఇట్లాంటి పేర్లు ఉన్నాయి ఉదాహరణకి. అలాంటప్పుడు మీరు పాప బాబమ్మ అక్షరాల్లో ఉండేటువంటి వెహికల్ తీసుకోవడం ద్వారా చాలా బాగుంటుంది. అదేవిధంగా శేషాసాహ మొదటి అక్షరం ఉండాలి వెహికల్లోని, అండ్ చచ్చా జజా అక్షరాలు లేదా టట్టా డాడానా అక్షరాల్లో ఉండే వెహికల్స్ మీకు బాగా కలిసి వస్తాయి. ఇక అదేవిధంగా మీ ఉదాహరణకి మీ పేరు కనుక యా రా లావా అక్షరాలు, యా అంటే యాదగిరి, రా అంటే రమేష్ అనుకుందాం. ఉదాహరణ రమేష్ రావాలంటూ లేదు, రాము కూడా రావచ్చు, రాజు కూడా రావచ్చు. ఉదాహరణ చెప్తున్నా, యారా లావా అక్షరాలతో మీ పేరు ఉందనుకోండి, అప్పుడు యారా లావా అక్షరాలతోనే ఉండే పేరులో ఉండే కార్ అంటే రోల్స్ రాయరు, రేంజ్ రోవరు, ఇలాంటివి ఉంటాయి కదా. అదేవిధంగా ఆ నుంచి అమ్మహ వరకు ఉండే అక్షరాలు గల పేర్లు ఉండే వాహనము, లేదా టట్టా డాడానా కానీ తత్త దాదానా కానీ అక్షరాలు ఉండేటువంటివి తీసుకోవచ్చు. మొదటి అక్షరం ఆ కారుకు ఆ పేరు ఉండాలి. అదేవిధంగా శేషా సాహా, శేషగిరిరావు ఇలా పేరు ఉంది ఉదాహరణకి చెప్తున్నా. శేషా సా అంటే సావిత్రి, సంతోష్ ఇలా ఉంటాయి కదా. ఇలాంటి పేర్లు ఉన్నటువంటి వారికి శేషా సాహా అక్షరాలతో కనుక మొదటి అక్షరం ఏదైతే ప్రారంభమవుతుందో ఆ వాహనము. అదేవిధంగా మీకు కక్క గగ అక్షరాలు అంటే మూడో వరకు, అదేవిధంగా తత్త దాదాన పప్ప బాబామ, ఈ రకంగా మీరు ఆ నుంచి అమ్మహ వరకు మొత్తం అష్టవర్గులది మనం తెలుసుకున్నాం. అదేవిధంగా మరి న్యూమరికల్గా అని అనుకున్నాం. న్యూమరికల్గా అంటే ఏంటి, 1 నెంబర్లో మీరు పుట్టారు ఉదాహరణకి, అప్పుడు దీన్ని డెస్టినీ నెంబర్ ఏంటి అంటే 1 నెంబర్ బర్త్ నెంబర్ అయితే డెస్టినీ నెంబర్ పూర్తిగా అంటే డేటు మంత్ ఇయరు గనక తీసుకొని దాన్ని మొత్తం కూడేమనుకోండి ఒక నెంబర్ వస్తుంది. అంటే ఏంటి 1 మంత్ 1 డేటు 1 మంత్ అంటే 2 అయింది. 2000లో పుట్టారు మీరు అంటే ఏమవుతుంది, సున్నాలు తీసేస్తే 2 అంటే 4 అంటే 1 + 1 2 2 + 2 4 అంటే మీది డెస్టినీ నెంబర్ 4 అవుతుంది, బర్త్ నెంబర్ 1 అవుతుంది. 30 సంవత్సరాల లోపల మీ వెహికల్ అయితే కనుక మీ
డెస్టినీ నెంబర్, బర్త్ నెంబర్ ఏది ప్రిఫర్ చేయాలంటే బర్త్ నెంబర్ ప్రిఫర్ చేయాలి. కానీ డెస్టినీ నెంబర్ అప్పుడు లైఫ్ లాంగ్కి పనికి వస్తుంది. బర్త్ నెంబర్ కూడా పనికి వస్తుంది, కానీ బర్త్ నెంబర్ కంటే డెస్టినీ నెంబర్ ఇంకా బాగా పనిచేస్తుంది లైఫ్ లాంగ్. ఉదాహరణకి మీకు డెస్టినీ నెంబర్ ఆర్ బర్త్ నెంబర్ 1 అయింది, అప్పుడు మీరు మీ కారు కానీ మీ కార్ నెంబర్ కానీ ఎంచుకోవడం ఎలాంటిది ఎంచుకోవాలి అంటే కొంతమందికి మరి లగ్నాలు ఇవన్నీ తెలియవు కదా, ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ తెలుస్తుంది. అలాంటప్పుడు మీరు 1 నెంబర్ కానీ 3 నెంబర్ కానీ 2 నెంబర్ కానీ అదేవిధంగా 1, 2, 3, 9, 7 మీకు లక్కీ నెంబర్స్ అవుతాయి. అంటే మొత్తం కూడినా లేకపోతే ఆ నెంబర్లు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇందులో మీరు ఆ డేట్ ఆఫ్ బర్త్లో ఏ ప్లానెట్ బలంగా ఉందో తీసుకుంటే ఇంకా బాగుంటుంది. ఒకవేళ 2 నెంబర్లో పుట్టారు మీరు, ఉదాహరణకి బర్త్ ఆర్ డెస్టినీ, అప్పుడు 1, 2, 3, 7, 9. 3 నెంబర్లో పుట్టారు, 1, 2, 3, 7, 9. ఇక్కడ కూడా 4 నెంబర్లో పుట్టారు, ఇక్కడ మాత్రం మారుతుంది. ఎలాగా అంటే 4, 5, 6, 8 కూడా మంచిదే 4కి, 4, 5, 6, 8. అదేవిధంగా 5 నెంబర్లో పుట్టారు అనుకోండి, 5, 6, 8, 4 కూడా పనిచేస్తుంది. అదేవిధంగా 6 నెంబర్లో పుట్టారు, 4, 5, 6, 8 అనేది పనికి వస్తుంది. ఒకవేళ 7 నెంబర్లో పుట్టారు ఉదాహరణకి, అంటే 7 నెంబర్ బర్త్ అయింది లేదా డెస్టినీ నెంబర్ అయింది, అప్పుడు అలాంటప్పుడు మీకు ఖచ్చితంగా 1, 2, 3, 7, 9 మీకు పనిచేస్తుంది. అదేవిధంగా 8 నెంబర్ అనుకోండి, 5, 6 బ్రహ్మాండంగా పనిచేస్తుంది. 9 నెంబర్ అనుకోండి, 1, 9, 7, 2, 3 బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఈ రకంగా మీరు ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే ఈ రకంగా తీసుకోండి, మీ పేరు తెలిస్తే ఈ రకంగా చూసుకోండి, ఖచ్చితంగా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.